అంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు పండగ రోజు అయితే ఒక ఐడియా అయితే వచ్చేసిందండి. అంతకుముందు అయితే నేనైతే ఈ పువ్వులు అయితే పూలమాల మంచిగా గడపకు కట్టాలి అని అయితే అనుకున్నాను. కానీ ఎందుకో మార్నింగ్ లేచిన కానీ నా థాట్లోనైతే మామయ్య గారికి ఫోటో వేయటానికి అయితే కడదాము అని అయితే మార్నింగ్ నుంచి అనిపిస్తుంది. ఎట్లా పండగ కదా, ఈరోజైతే ఎట్లయినా రెడీ చేసి ఇక నేనైతే మామయ్య గారికి వేయాలి అన్న ఆలోచన అయితే అనిపించింది. ఎప్పుడు ప్రతిసారి బావైతే కొనుక్కొస్తూ ఉంటాడు. ఈసారి నేనే తయారు చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిద్దో, అందుకే నేనే చేద్దాము అని అయితే నా మనసుకు అనిపించి నేనే రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా వచ్చిద్దని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగా వచ్చింది. ట్రై చేస్తే ఎలా వచ్చిద్దో ఏందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే లాంగ్ వీడియో అయితే పెట్టేస్తాను. బంతి పువ్వులు తీసుకొచ్చి ఒక 2-3 రకాలు తీసుకొచ్చి మాల ఎలా కట్టాలి అన్నది కూడా మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. మా ఇంటికాడైతే ఇక మామిడి చెట్టు ఉంటే మామిడి ఇవి ఆకులు కూడా తీసుకొచ్చి డెకరేషన్ అయితే చేశాను. నాకు అనుకోకుండా నేను చేస్తున్న కొద్దిగా ఐడియా అయితే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నైతే వచ్చింది. నాకు ఆ టైంలో అనిపించింది, మనం నేర్చుకుంటున్న కొద్దిగా ఏదైనా వస్తూనే ఉంటుంది కదా, ఇట్లానే మనం ఏదైనా మనం చేస్తుంటేనే మనకి సక్సెస్ అయ్యిద్ది, మనం ముందుకు వెళ్తాము అన్నైతే నాకు ఆలోచన అయితే వచ్చింది. ఈరోజు నేను అనుకున్న మా మామయ్య గారి బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను ఇలా చేయటంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం కూడా ఉంది. మనం పెద్దవాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోవటం మనకి మంచిది. ఎప్పుడైనా ఇలా చేసుకోవటం ఇంకా మంచిది. ప్రతిసారి కూడా బాగా అయితే పండగ వస్తే ఖచ్చితంగా పువ్వులు కొనుక్కొస్తూ ఉంటాడు. ఈరోజు నేనైతే ఇక పువ్వులు కొనుక్కరాకుండా నేనే చేశాను. కనకాంబరాలు కూడా ఉన్నాయి, అవి కూడా మాలైతే కట్టేసేయాలి. ముందైతే ఇవి అయితే చేద్దామని అయితే చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే మీకు ఎలా చేశాను ఏంటి అన్నది అయితే కంపల్సరీగా అయితే పెడతాను. వీడియో చూడండి. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అబ్బా. కామెంట్ చేయటం వల్ల నేను ఎలా చేశాను ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. నేను ఎలా నేర్చుకున్నాను, అసలు నేను నేర్చుకోవటం కాదండి, నిజం చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చేయటమే కానీ నేను నేర్చుకోవటం అయితే లేదు. ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది చూసి మీరు కామెంట్ చేయండి, బాగుందో లేదో చెప్పండి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి. ఇగో ఇప్పుడైతే ఒక్కోదానమ్మట ఒకటైతే రెడీ చేశాను, అయిపోయినాయి. ఇక ఆ టైంలోనే బాగా ఏం చేసిండు, ఇక 2000 రూపాయలు అయితే ఇస్తున్నా అనేది ఇచ్చిండు. పొదుపు కట్టాలి, వాటి కోసం అయితే రోజుకు ఒక 1000 రూపాయలు అట్లా పనికి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చి ఇస్తుండు. మేము అట్లా 3000 కట్టాలి. ఇక 2000 అయితే దగ్గర ఉన్నాయి అని అయితే ఇచ్చేసిండు. ఇక మాలైతే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా అయితే మనం దండకైతే